ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గాడ్ ఫాదర్ రాజశేఖర రెడ్డి గారు, అంటే రాజశేఖర రెడ్డి గారు బతికి ఉన్నప్పుడు, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది నేతలు ఎస్పెషల్లీ కాంగ్రెస్లో ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉండేవాళ్ళు, అందులో మీరొకళ్ళు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణానంతరం కొంచెం అంటే ఆ ప్రభ తగ్గిందేమో, పార్టీలో అంత ప్రాముఖ్యత లేదేమో అని అనిపిస్తుంది. మీరేమంటారు దానికి? అది 100% నిజమండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీ కానీ, వ్యక్తిగత ఇమేజ్ కానీ, పార్టీ ఇమేజ్ని కానీ అత్యున్నత శిఖరాల మీద నిలిపాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని మనము చూసినాక ఇంకొకరిని చూస్తే అసలు మనకు ఆ శిఖరాన్ని అందుకోలేరేమని చెప్పి అనిపిస్తుంది. అంతేకాని వారు ఉన్నప్పుడు ప్రమాణాలు వేరే విధంగా ఉండండి, పార్టీలో కానివ్వండి లేకపోతే వ్యక్తిగతంగా కానివ్వండి చాలా ఉన్నత స్థాయి ప్రమాణాలు ఉండే. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా ఒక జోష్ లాంటిది, ఒక ఉత్సాహం లాంటిది ఉండే. ఆ ఉత్సాహంతో ఏ కార్యక్రమం చేసినా దాన్ని జయప్రదం చేసేవాళ్ళు. ఇప్పుడు మొన్న ఈ పార్టీషన్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభావం కొంచెం తగ్గిన మాట వాస్తవమే. అంటే కారణం ఏమంటారు? అంటే నాయకత్వ లోపం అంటారా, లేకపోతే అధికారంలోకి రాకపోవటం కారణం? అధికారంలోకి రాకపోవడం వల్ల కార్యకర్తలు కొంతమంది నిరుత్సాహంతో ఎక్కువ బయటకు రాలేక, పెద్ద కార్యక్రమాలని జయప్రదం చేయలేక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అంటే 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ల పాటు అధికారం అనుభవించారు. ఆర్థికంగా కూడా చాలామంది నేతలు కాంగ్రెస్లో చాలా స్థితిపరులయ్యారు. అయినప్పటికీ కూడా పార్టీ తీసుకుంటున్న కార్యక్రమాల్లో చాలా వెనుకబడ్డారు. కారణం ఏంటి అంటే టీఆర్ఎస్కి మనం గట్టి పోటీ ఇవ్వలేము, టీఆర్ఎస్ తిరిగి మళ్ళీ 2019లో కూడా టీఆర్ఎస్ వస్తుంది కాబట్టి ఇంత కష్టపడతాం అవసరం లేదేమో అని అటువంటి భావన ఏమైనా ఉందా? అంటే లేదండి, చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహిస్తలేరు. ముఖ్యంగా మేము ఒక్కరం వస్తే సరిపోతుంది, మేము వస్తేనే చాలా గొప్ప విషయం కాంగ్రెస్ పార్టీకి, ఇంకా మేము జనాన్ని పోగు చేసుకొని ఎందుకు రావాలి అన్న ఒక ఉద్దేశంతో ఉన్నారు ఇప్పుడు. అంటే నా వైఖరి, నేను వాళ్ళ వైఖరిని నేను తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ క్లిష్ట సమయంలో ఉంది కాబట్టి, పార్టీకి కష్ట సమయాల్లో అందరూ నాయకులు సమిష్టిగా ముందుకొచ్చి ఆదుకుంటే తప్ప పార్టీ ముందుకు పోని పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలోనే మీ యొక్క సేవలు అవసరము. కానీ మీరు గొప్ప నాయకులు, మీరు పెద్ద నాయకులు, మేము వస్తేనే చాలా గొప్ప పార్టీకి అని అనుకుంటే సరిపోదు. ఒక కార్యక్రమాన్ని పిసిసి కానీ లేకపోతే ఎవరైనా కానీ పిలిపిస్తే మాజీ శాసనసభ్యులు అనుకోండి, లేకపోతే మాజీ మంత్రులు అనుకోండి, కొంతమంది వాళ్ళు ఒకరే వస్తారు. ఓకే, అది మేము వచ్చిందే చాలా గొప్ప అనుకుంటారు వాళ్ళు. అంటే మీరు మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రుల హోదాలో కనీసం మీ ఎంబడి ఒక 10 మంది వస్తే, అలా వచ్చిన వాళ్ళందరూ 5-10 మందిని తీసుకొస్తే పార్టీ యొక్క రూపురేఖలు మారుతాయని అనేది ఒక నా భావన. కాన్ఫిడెన్స్ లేదంటారు వాళ్ళలో, ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కాన్ఫిడెన్స్ కన్నా ఎక్కువ అదొక దాన్ని ఏమంటారండి, అహంకారం అనవచ్చు. లేకపోతే ఎందుకంటే అందరం కూడా మేమే నాయకులం అని చెప్పి అనుకునే ధోరణి కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉంటుంది. అంటే బహునాయకత్వం, బహునాయకత్వంతో ఆరోగ్యవంతమైన బహునాయకత్వం ఉంటే బాగుంటుంది. 10 మంది వెంట లేని వాళ్ళు కూడా గొప్ప నాయకులు అని చెప్పేసి అనుకుంటారు. అదే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఇబ్బందిగా పరిగణిస్తుంది.